కొత్తగూడెం పట్టణంలో శుభ స్వీకరణ భవన నిర్మాణం కైలాస భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. కర్మకృతుల భవనానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 25 లక్షలు ఇవ్వడం జరిగిందని అన్నారు. బుచ్చి పట్టణ మెయిన్ రోడ్ నిర్మాణానికి 8.5 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా మురళి, అర్బన్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసులు, ఎం శేషయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. సింహాపూర్ ప్రజానాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. సింహాపూర్ ప్రజానాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. నియోజకవర్గ పేద ప్రజల ఆశాజ్యోతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. ఈ కార్యక్రమాన్ని గుర్తిస్తారు. వారి కార్యక్రమాల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ భూమి పూజలో సార్ అన్న శాసన పల్లె కుడివైపున ఉన్నటువంటి వారి కాంట్రాక్ట్ సీట్లు ఆశలు రావాల్సింది కోరుతున్నాం. సత్కరిస్తున్నారు. నేను ఎందుకంటే కర్తవ్య ధ్వనులతో నేను స్వాగతిస్తాను. ప్రశాంతి మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కర్మకృతుల భవన్కి శంకుస్థాపన చేయడం చెడి ఫలానికే అవసరమైన భవనం ఇది. తెలియని అవసరం ఇది. చనిపోయిన తర్వాత ఆ చేయాల్సిన శాస్త్రం ప్రకారం చేయాల్సిన కార్యక్రమం చాలా ముఖ్యమని చెప్తున్నా. ప్రజలకు కూడా ఇది ఒక మంచి వసతి కల్పిస్తున్నారు. అందుకనే నన్ను మల్లారెడ్డి అన్న వచ్చి అడగంగానే ఇమ్మీడియట్ గా 25 లక్షలు ఎంత అవుతుందంటే 25 లక్షలు అని చెప్తే 25 లక్షలు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇవ్వడం, ఈరోజు శంకుస్థాపన. అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది, అంత ఉపయోగపడుతుంది. ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా
ఆ రోజు పాత రోజుల్లో ఇది ఊరు బయట ఉంటుంది. కానీ ఈ రోజు ఉచ్చెటిపాలెం సెంటర్ లో ఇటువంటి భవనం కట్టి ఈ కర్మ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతారు. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇవన్నీ వసతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఉపయోగించుకోండి. కట్టిన భవనాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎక్కడో ఇంటికాట్ చేసుకుంటాం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి. అట్లే ఇప్పుడే చెప్పినట్టు ఆ రోడ్డు విస్తరణ కూడా 8.5 crores శాంక్షన్ అయింది. ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసే దానికి కూడా కన్సర్న్ NHA వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి దాన్ని ప్రాసెస్ లో పెట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తారు. మీ అందరికీ తెలుసు కిసాన్ సెస్ ఇఫ్కో కిసాన్ క్యాబినెట్ లో దాన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ కి ఇవ్వాలని దాదాపు 870 కోట్లతో దాన్ని ఆ సెస్ ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఈ మధ్య మన ముఖ్యమంత్రులు డిసెంబర్ తీసుకున్న క్యాబినెట్ లో మనందరం కూడా ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది కోర్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా అది అవసరపడుతుంది. ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ ప్రజలకి అవసరపడే సెషన్. సో దాన్ని మనం ఇండస్ట్రీని తీసుకొచ్చి ఎట్లయినా నిరుద్యోగం అనేది మీ అందరికీ తెలిసి ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వస్తువులు దాదాపు నాకు తెలిసి ఆల్రెడీ ఒక 3 ఇండస్ట్రీస్ కూడా దాదాపు నాకు తెలిసి ఒక 700-800 కోట్లతో 3 ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. అక్కడ దాదాపు నెక్స్ట్ మంత్ ఈ మధ్య రోజులు కాదన్నారు, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కానీ అట్లా శంకుస్థాపన స్టేజ్ కూడా రావాలి. అక్కడ ఆ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మనము ఉచ్చిరెడ్డిపాలెం మండలం అయితేమి, ఊరు అయితేమి, ఇటువంటి ఏరియాస్ అంతా కూడా ఉద్యోగాలను కూడా ఒక ఆ ఏరియా వాళ్ళని లేకుండా కొంతమందిని ఈ మండలాల నుంచి కూడా మన ఉద్యోగాన్ని ఇప్పించే పరిస్థితి కూడా వస్తుంది. అది ముందుకి మనం ఇటువంటి కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా ప్రస్తుతం మన గవర్నమెంట్ అభివృద్ధి సంక్షేమం అనే 2 పదాల మీదనే నడిపిస్తున్నారు. అందరూ చూస్తున్నారు కూడా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి ఎట్లా చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు. సో మీ అందరినీ కోరుకునేది కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చేయి ఏంటి మా సైడ్ నుంచి ఏదన్నా మా దగ్గరికి ఎప్పుడు కూడా రావచ్చు. మీరందరూ కూడా ఎప్పుడు కూడా చూసుకుంటా మన కోవిడ్ కాన్స్టిట్యుయెన్సీ 200 మంది అన్న తక్కువ లేకుండా సమస్యలతో డైరెక్ట్ గా వస్తున్నారు. అదే కరెక్ట్ రావడం, ఏదైనా పని ఉంటే చెప్పడం, చేయించుకోవడం అది కరెక్ట్ పద్ధతి కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎవరు కూడా దానికి బొమ్మలు పడి మనం అడిగేది ఎందుకు అనుకుంటూ లేకుండా సమస్యలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా తీసుకురాడు మీ ఎమ్మెల్యే కడితే. సో అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఎంత తొందరగా కడితే ఈ కైలాస భూమి కమిటీ చైర్మన్ అనుకుంటా మన మల్లన్న మీ అందరూ కూడా ఎంత తొందరగా కడితే అంత మంచిది. సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కైలాస భూమి కమిటీ సభ్యులకి, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనం ఎలక్షన్ టైంలో ఎక్కడ క్యాంపెయిన్ పోయినా ఈ కైలాస భూములు సమస్యలు నాకు ఎక్కువగా కనిపించేటివి. ప్రతి దగ్గర కూడా శ్మశానానికి స్థలం లేకనో, స్థలం ఉంటే గోడలు లేకనో, గోడలు స్థలం అన్ని ఉంటే కర్మకృతులు చేసుకోవడానికి భవనాలు లేకనో, ఇలాగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కోవిడ్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి మండలంలో కూడా మనం ఈ శ్మశానాలు పునరుద్ధరించడానికి ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ లేవో, ఎక్కడైతే స్థలం లేదో, ఎక్కడైతే ఇట్లా ధర్మకుతూ భవనాలు లేవో వాటికన్నిటికి కూడా చాలా దగ్గర మన ఎంపీ గారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ అయితే ఎంపీ ఆస్పత్రి ఏదో ఒక దాంతో మనం వాటిని చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో
ఇక్కడ ఉన్న ఈ శ్మశానం పక్కనే ఉన్న ఈ స్థలంలో కర్మకృతులు భవనానికి ఎంపీ గారు 25 లక్షలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇది ప్రస్తుతానికి మనం కర్మకృతుల భవనంగా నిర్మించుకుంటున్నాం. పార్థివ దేహాలకి ప్రత్యామ్నాయంగా మనం వేరే ఇంకెక్కడైనా చూసి దాని తర్వాత మనం అందరి సహకారంతో మనం ఎక్కడ పెట్టుకోవాలో చూసుకొని మళ్ళీ దాన్ని కూడా మనం వేరే విధంగా నిర్మించుకుంటామని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. బుచ్చిరెడ్డిపాలెంలో మనం ఎన్ని రోడ్స్ వేసుకున్నామో ఎక్కడైతే మార్చని స్థలం కూడా దాన్ని చూసి ఒకసారి దాన్ని కూడా సరిచేసి డెవలప్మెంట్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని కూడా ఇప్పుడు చెప్పాం కదా, మన పార్థివ దేహాల కోసం అని చెప్పి ఒక గది కావాలి అని, అది మనం అక్కడ నిర్మించుకుంటామని కూడా స్థానిక నాయకులు అందరితో మాట్లాడి తప్పకుండా దాన్ని చేస్తామని కూడా మీ అందరికీ మంగళకట్ట దగ్గర ఉన్న శ్మశానానికి కూడా కాంపౌండ్ వాళ్ళు చెప్పుకున్నాం, అది కూడా త్వరగానే చేస్తాం. అన్ని ప్రతి వార్డులో కూడా పని మొదలు పెట్టున్నాం. రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్తాం. అలాగే మన ఎంపీ గారి సహకారంతో మొన్న మనం వైడనింగ్ చేసుకున్న రోడ్డు కూడా 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆ రోడ్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు, కానీ వాళ్ళంతకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ రోడ్ ని బాగు చేయండి అని చెప్పి మాకు సహకరించినందుకు అత్యవసర నిధులతోటి ఎంపీ గారిని కోరగా 8 కోట్లు శాంక్షన్ చేపించారు. అది కూడా తొందరలోనే మనం ప్రారంభించుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.